హాయ్ ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో ప్రాథమిక హక్కుల యొక్క ఇంపార్టెన్స్ మరియు ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇంట్రడక్షన్ మరియు 12, 13 ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో సమానత్వపు హక్కు 14 నుంచి 18 ఆర్టికల్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన కేసులు ఏంటి, సబ్ ఆర్టికల్స్ ఏంటి, మనకు చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే ప్రాథమిక హక్కులు మొత్తం వినండి. 7 ఉండేవి, ఆస్తి హక్కును తొలగించారు. ప్రస్తుతం 6 హక్కులు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి? సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 to 18. ఆర్టికల్ 14 to 18 అంటే 14 నుంచి 18 ఆర్టికల్స్ మధ్యలో ఉండేవి సమానత్వపు హక్కుకు సంబంధించినవి. ఓకేనా? 14 నుంచి 18 ఆర్టికల్స్ మధ్యలో సమానత్వపు హక్కుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి? తరతరాలుగా మనం ఏంటి, సమానత్వం లేకుండా అసమానతలు అనే సమాజంలో కూరుకునిపోయి ఉన్నాము. ఇలాంటి తరుణంలో అసమానతలను నిర్మూలించడం కోసము, అసమానతలు లేకుండా చేయడం కోసము సమానత్వాన్ని తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో, సమానత్వాన్ని మెరుగుపరచాలి, సమానత్వాన్ని రూపొందించాలి, సమానత్వాన్ని ఏర్పరచాలి అన్న ఉద్దేశంతో దీన్ని చేర్చడం జరిగింది. ఏంటి? ఈ 14 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వానికి సంబంధించింది. ఇందులో భాగంగా 14 ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే. అంటే కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడాల ఆధారంగా, కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడాల ఆధారంగా, స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల సమానత్వాన్ని నిరాకరింపరాదు. చట్టం ఏ వ్యక్తి పట్ల సమానత్వాన్ని నిరాకరింపరాదు. సమానత్వాన్ని నిరాకరింపరాదు. ఓకేనా? కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల సమానత్వాన్ని నిరాకరింపరాదు. అంటే ఏంటి? అనగా చట్టం ముందు అందరూ సమానులే. అనగా చట్టం ముందు అందరూ సమానులే. ఓకేనా? చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ నెంబర్ 14. చట్టం ముందు అందరూ సమానులే. కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ పురుష తేడాల ఆధారంగా ఏ వ్యక్తి కూడా సమానత్వాన్ని నిరాకరింపరాదు. అంటే సమానత్వం లేకుండా చేయకూడదు. ఏం చేయాలి? చట్టం ముందు అందరూ సమానులే అంటే మనం చూసుకుంటే మనకు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని ఉండేది. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఈ నిబంధనను మనము పాటించాల్సిందే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఓకే, అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, ఈ నిబంధన మనము పాటించాలి. ఇక మనం చూసుకుంటే ఈ చట్టం ముందు అందరూ సమానులే అనే భావన బ్రిటన్ నుంచి గ్రహించాం. చట్టం చేత సమాన రక్షణ. చూడండి జాగ్రత్తగా, చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం చేత సమాన రక్షణ. చట్టం చేత సమాన రక్షణ, ఈ 2 కాన్సెప్ట్లు. చట్టం చేత సమాన రక్షణ అంటే ఏంటి? చట్టం ముందు అందరూ సమానులే అంటే ఎవరైనా వారు చట్టం ముందు సమానమే అని తెలియజేసేది బ్రిటన్. చట్టం చేత సమాన రక్షణ అంటే కొంతమందికి మినహాయింపులు ఉంటాయి, సమానుల్లో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది. అనగా
మామూలుగా మనకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటి మినహాయింపులు? ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతికి గవర్నర్కి, ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతికి గవర్నర్లకు మినహాయింపులు కలవు. అంటే వాళ్ళు పదవిలో ఉండగా అరెస్ట్ చేయకూడదు, ఏదైనా క్రిమినల్ కేసు పెట్టడం 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి, ఇలాంటివి ఉన్నాయి. మీరు రాష్ట్రపతి అయినంత మాత్రాన మీరేం ఎక్కువ కాదు, మీరు కూడా సంఖ్యలు వేసుకొని లాక్కు మొత్తం అంటే కుదురుతుందా? కుదరదు. ఓకేనా? అదే దీనికి సంబంధించిన చట్టం చేత సమాన రక్షణ ఈ భావం మనం ఎక్కడ గ్రహించాము అంటే అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానులే బ్రిటన్ నుంచి, చట్టం చేత సమాన రక్షణ అమెరికా నుంచి గ్రహించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టికల్ 361 ప్రకారము మినహాయింపులు ఎవరికి? రాష్ట్రపతికి మరియు గవర్నర్లకి మినహాయింపు కలదు. అంటే వారు పదవిలో ఉండగా ఎటువంటి ఇది చేయకూడదు అని. ఓకేనా? మినహాయింపులు. అదేవిధంగా విదేశీ రాయబారులకు, దౌత్యవేత్తలకి, అదేవిధంగా విదేశీ ప్రతినిధులకు కూడా మినహాయింపులు కలవు. వాళ్ళు సమానులు కాదు వాళ్ళు. ఓకేనా? అదే మనం చెప్తుంది చట్టం చేత సమాన రక్షణ అంటే విదేశీయులకి, విదేశీ ప్రతినిధులకి, రాయబారులకు మరియు దౌత్యవేత్తలకు. ఏంటంట? విదేశీ ప్రతినిధులకి, రాయబార దౌత్యవేత్తలు అంటే మినహాయింపులు. ఆర్టికల్ 361 ప్రకారం మినహాయింపులు కలవు విదేశీ ప్రతినిధులకు, రాయబారులకు, దౌత్యవేత్తలకు, రాష్ట్రపతికి, గవర్నర్లకి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్టికల్ 14 ఏం తెలియజేస్తుంది? కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాల ఆధారంగా చట్టం అనేది ఏ వ్యక్తి పట్ల కూడా సమానత్వం నిరాకరింపరాదు. అంటే ఏంటి? చట్టం ముందు అందరూ సమానులే. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. మనకి ఏవి డైసీ కాన్స్టిట్యూషన్ గ్రంథంలో కూడా మనకు సమన్యాయ పాలన అనే టాపిక్ ఉంటుంది. ఏవి డైసీ. ఓకేనా? సమన్యాయ పాలనకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే చట్టం ముందు అందరూ సమానులే బ్రిటన్ నుంచి గ్రహించాము. చట్టం చేత సంరక్షణ అంటే అమెరికా నుంచి గ్రహించాము. ఇక్కడ మనం చూసుకుంటే చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులలో ఏం చెప్పింది అంటే మనకు సమానుల్లో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది, అసమానుల్లో సమానత్వం వర్తించదు. అంటే రెండు కేసుల యొక్క ఉద్దేశం ఏంటి? కొంతమంది మినహాయింపులకు సంబంధించింది. సమానుల్లో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది అంటే మన సాధారణ ప్రజలు ఉన్నాం అనుకోండి, వీళ్ళకి సంబంధించి మనందరం సమానమే. పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కానీ, గవర్నర్ కానీ, విదేశీ ప్రతినిధులు కానీ, రాయబారులు కానీ, దౌత్యవేత్తలు కానీ వాళ్ళకు కొన్ని మినహాయింపులు ఉంటాయి. అదే దాని అర్థం. చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సమానులలో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది. సమానులలో మాత్రమే సమానత్వం వర్తిస్తుంది అనగా అసమానులలో వర్తించదు అని అర్థం దానికి. ఓకేనా? ఇది మనకు 14వ ఆర్టికల్ సంబంధించింది. ఇందులో మనకేంటి? ఈ 14వ ఆర్టికల్ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని నాగరాజు కేసులో చెప్పడం జరిగింది. ఏంటంట? ఈ 14వ ఆర్టికల్ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్. కేసు ఉన్న భారతి కేసులో మనకు బేసిక్ స్ట్రక్చర్ గురించి వస్తుంది. అంటే అసలు రాజ్యాంగం యొక్క ఉద్దేశము, రాజ్యాంగం యొక్క ఆశయము, రాజ్యాంగం యొక్క లక్ష్యాల సాధనకు సంబంధించింది. ఓకేనా? ఈ 14వ ఆర్టికల్ అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. రాజ్యాంగ
మౌలిక స్వరూపంలో అంతర్భాగమని వ్యాఖ్యానించడం జరిగినది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము. ఆర్టికల్ 14 రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని అంతర్భాగం ఏ కేసులో చెప్పింది కోర్టు? ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏమని చెప్పారు? రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఇది అంతర్భాగమని వ్యాఖ్యానించడం జరిగింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఇది అంతర్భాగము అని వ్యాఖ్యానించడం జరిగినది. ఓకే. ఆర్టికల్ 14 కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం అనేది ఏ వ్యక్తి పట్ల కూడా సమానత నిరాకరింపకూడదు. అనగా చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ కూడా సమానులే. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అదే విధంగా మనం చూసుకుంటే చట్టం ముందు అందరూ సమానులే. బ్రిటన్ చట్టం చేసి సమాన రక్షణ అమెరికా. చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇందులో సమానులు మాత్రమే సమానత్వం వర్తిస్తుంది అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆర్టికల్ 14. ఇంకా దీంట్లో ఇంకో కేసు ఉంది, షేరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. షేరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ షేరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పింది కోర్టు అంటే తక్షణ తలాక్ చెల్లదు. అంటే మనం చూసుకుంటే ముస్లింలలో 3 సార్లు తలాక్ అని వ్యాఖ్యానిస్తే వాళ్ళకు విడాకులు వస్తాయి. ఓకేనా? షరియా మనకు తెలియజేస్తుంది. అయితే భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించకుండా, సహేతుక కారణాలు లేకుండా తక్షణ తలాక్ చెప్పడం అనేది కూడా చెల్లదు. అది సమానత్వానికి విరుద్ధము. ఆర్టికల్ 14 కి విరుద్ధమని కోర్టు చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ కేసు 2017లో వచ్చింది. తక్షణ తలాక్ చెల్లదు. ఓకే. తక్షణ తలాక్ చెల్లదు అంటే భార్యాభర్తల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించకుండా, ఎటువంటి అవకాశం కలిగించకుండా, వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వకుండా, మనకు గ్యాప్ అనేది రాకుండా, వాళ్ళని ఏకం చేయాలన్న ప్రయత్నాలు జరగకుండా మనకు 3 సార్లు తలాక్ అని చెప్తే అది విడాకులు అనేవి ఇవ్వడం కరెక్ట్ కాదు. అది సమానత్వానికి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఈ 14వ ఆర్టికల్ తెలియజేస్తుంది. షేరాబాను కేసులో ఓకే 14వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది? కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం అనేది ఏ వ్యక్తికి ఏం నిరాకరింపకూడదు? సమానత్వాన్ని నిరాకరింపరాదు. చట్టం అనేది ఏ వ్యక్తికి కూడా సమానత్వాన్ని నిరాకరింపరాదు. అనగా చట్టం ముందు అందరూ సమానులే. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంటే చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఎక్కడ నుంచి గ్రహించాము మనము? ఈ భావన మనము బ్రిటన్ నుంచి గ్రహించాము. చట్టం చేత సంరక్షణ అనే భావన ఎక్కడ నుంచి గ్రహించాము? అమెరికా నుంచి గ్రహించాము. చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసుల్లో సమానులు మాత్రమే సమానత్వం వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఏమిటి సమన్యాయ పాలన గురించి చెప్పడం జరిగింది. ఇందులో 2 కేసులు. ఒకటి ఎం నాగరాజ్ కేసు. ఎం నాగరాజు కేసులో మనకు ప్రాథమిక హక్కుల్లో కేసులు, రాజ్యాంగ సవరణలు, ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్ మనకు చాలా చాలా కీలకం. చదవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా? ఇందులో ఎం నాగరాజు కేసు ఏం చెప్పారు? ఈ ఆర్టికల్ 14 అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి? మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ లో ఇది ఒక భాగం అని చెప్పారు. అదే విధంగా షేరాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఈ తక్షణ తలాక్ అనేది చెల్లదు. ఈ తక్షణ తలాక్ చెప్పడము అనేది ఆర్టికల్ 14 ప్రకారము విరుద్ధము, ఆర్టికల్ 14 విరుద్ధము అని చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది మన 14వ ఆర్టికల్. నెక్స్ట్ 15వ ఆర్టికల్. ఆర్టికల్ 15లో ఏం తెలియజేస్తుంది? 15 1 2 3 4 5 6 ఉన్నాయి. ఏం తెలియజేస్తున్నాయి 15వ ఆర్టికల్ అంటే? ఈ 15వ ఆర్టికల్లో వివక్షత గురించి. ఓకేనా? వివక్షత గురించి, వివక్షత పాటించకూడదు అని తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఏం తెలియజేస్తున్నాయి ఈ 15వ ఆర్టికల్ అంటే? 15(1)
కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపించకూడదు, వివక్షతను పాటించకూడదు. సమానత్వంలో భాగమేది. అంటే ఏ వ్యక్తి కూడా వివక్షతగా చూడకూడదు. కుల మత వర్గ వర్ణ కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు. చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు. అంటే మనం ఎదుటి వారి పట్ల ఏం చూపించకూడదంట? కులం ప్రాతిపదికైనా కావచ్చు, మతం ప్రాతిపదికైనా కావచ్చు, వర్గం ప్రాతిపదికైనా, వర్ణం ప్రాతిపదికైనా, స్త్రీ పురుష తేడాల ఆధారంగా ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపించకూడదు. పలానా కులానికి చెందిన వాడివి, పలానా మతానికి చెందిన వాడివి అని చెప్పేసి వివక్షత చూపించవచ్చునా? వివక్షత చూపించరాదు. వివక్షతను వాళ్ళ పట్ల చూపించడానికి వీలు లేదు. అదేవిధంగా 15(2) ఏంటి అంటే కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాలు ప్రవేశాన్ని నిరాకరింపరాదు. అంటే పార్కులు కానీ, లైబ్రరీలు కానీ, స్కూల్స్ కానీ, వేటిల్లోకైనా కానీ మీరు పలానా కులానికి చెందిన వాళ్ళు ఇక్కడికి రాకూడదు, పలానా మతానికి చెందిన వాళ్ళు మీరు ఈ ప్లేస్కి రాకూడదు అని చెప్పేసి వివక్షత చూపించవచ్చా? చూపించకూడదు. అంటే మనం చూసుకుంటే కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా ఏ వ్యక్తిని కూడా పబ్లిక్ స్థలాల్లోకి ప్రవేశించకుండా కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాల్లోకి ప్రవేశాన్ని నిరాకరించరాదు. పబ్లిక్ స్థలాలలోకి ఏ వ్యక్తి యొక్క ప్రవేశాన్ని నిరాకరింపరాదు. ఏ వ్యక్తి యొక్క ప్రవేశాన్ని నిరాకరింపరాదు అంటే ఏంటి? పబ్లిక్ స్థలాల్లోకి ఇక్కడ ఈ పదం ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి అంటే కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం అనేది ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపించకూడదు. ఓకే, వివక్షత చూపించకూడదు. అది 15(1). 15(2) అంటే సబ్ సెక్షన్. ఇందులో కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాలలోకి ఏ వ్యక్తి యొక్క ప్రవేశాన్ని నిరాకరింపకూడదు. అంటే నువ్వు పలానా కులానికి చెందిన వాడివి, మేమున్న పార్కులోకి రాకూడదు, పలానా మతానికి చెందిన వాడివి, మేమున్న లైబ్రరీలోకి రాకూడదు, మేము తిరుగుతున్న ఉద్యానవనంలోకి రాకూడదు, ఇలా పబ్లిక్ స్థలాలు ఏవైతే పలానా బస్ స్టాండ్లోకి రాకూడదు, ఇట్లా రైల్వే స్టేషన్లోకి రాకూడదు, ఇలా నిరాకరించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? వివక్షతను ప్రోత్సహించే విధంగా ప్రవర్తించకూడదు, ఏమి చెయ్యకూడదని చెప్తున్నారు. ఓకేనా? అదేవిధంగా స్త్రీలకు మరియు పసిపిల్లలకు కల్పించే రిజర్వేషన్లు అనేవి సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. అంటే కొన్ని సందర్భాల్లో స్త్రీలకు పిల్లలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటారు. సపోజ్ మనం బస్సు ఎక్కినప్పుడు ఏముంటుంది? మహిళలకు మాత్రమే, అవునా కదా? కొన్ని అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి, అవి మహిళలకు మాత్రమే. ఈరు హోస్టెస్ పోస్టులు ఉన్నాయి, మహిళలకు మాత్రమే. అదేంటి? అందరం కూడా మనుషులమే కదా, మనం అందరం కూడా చట్ట సమానత్వం ప్రకారం ఆర్టికల్ 14-18 ప్రకారం అందరూ చట్టం ముందు సమానులే, వాళ్ళ మహిళలకు మాత్రమే అని చెప్పేసి మనం పోయి కూర్చున్నాం అనుకో, కండక్టర్ ఏం చేస్తాడు? పట్టుకుని లాక్కుని కింద పడేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కొన్ని రక్షణలు అనేవి అంటే కొన్ని వర్గాలకు రక్షణలు కల్పించారు. అందుకే భారతదేశం వివక్షత ఉంది. ఆ వివక్షత ఏంటి అంటే రక్షిత వివక్షత. భారతదేశంలో ఉన్న వివక్షత రక్షిత వివక్షత. భారతదేశంలో ఉన్న వివక్షత రక్షిత వివక్షత. 15(3) ఏంటి? స్త్రీలకు మరియు పసిపిల్లలకు కల్పించే రిజర్వేషన్లు అనేవి సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్లు
పిల్లలకు కల్పించే రిజర్వేషన్లు ఓకేనా, స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్లు సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్లు సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. ఓకేనా, స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్లు అనేవి సమానత్వానికి విరుద్ధమని భావించకూడదు. అంటే స్త్రీలకి పిల్లలకి కొన్ని సందర్భాల్లో కల్పించే కొన్ని వసతులు అనేవి సమానత్వానికి విరుద్ధమా అంటే విరుద్ధం కాదు. ఓకేనా, ఇది 15లో 3. నెక్స్ట్ మళ్ళీ అంటే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మా స్టేట్ లో 33%, ఆల్మోస్ట్ 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. అది సమానత్వం, మనపై కోర్టు కేసు అనేది లేదు. ఓకేనా, రాకేష్ కుమార్ గుప్తా వర్సెస్ రిటర్న్ ఆఫ్ ఇండియా కేసులో మహిళలకు రిజర్వేషన్ 50% కల్పించినా తప్పేమి కాదు. ఎందుకంటే జనాభా సగభాగం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కల్పించే రిజర్వేషన్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో సమానత్వానికి విరుద్ధమైతే కాదు. ఓకేనా, ఏంటి ఇది అంటే ఈ మహిళలకు కల్పించే రిజర్వేషన్లు రాకేష్ కుమార్ గుప్తా రాకేష్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించినా తప్పేం కాదు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించినా రాజ్యాంగ విరుద్ధం కాదు. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటి, తప్పేం కాదని చెప్తున్నారు. ఓకే, 15(3) స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్ అనేది సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. ఓకేనా, 15(1) కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపరాదు, వివక్షత పాటించకూడదు. 15(2) కుల మత వర్గ వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా పబ్లిక్ స్థలాల్లోకి ఏ వ్యక్తి యొక్క ప్రవేశాన్ని నిరాకరింపరాదు. 15(3) స్త్రీలకు మరియు పిల్లలకు కల్పించే రిజర్వేషన్ సమానత్వానికి విరుద్ధమని భావించరాదు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే రాకేష్ కుమార్ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కూడా రాజ్యాంగ విరుద్ధం కాదు కొన్ని రకాల పోస్టుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో. ఆ తర్వాత 15(4) చూడండి, 15(4), 15(5), 15(6) ఉంటాయి. 15(4)లో విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ కల్పించడం కూడా సమానత్వానికి విరుద్ధంగా భావించకూడదు. అంటే విద్యా సంస్థల యందు 15(4), 15(5), 15(6) ఇంపార్టెంట్. ఫస్ట్ లో రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు 15(1), 15(2), 15(3) మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఆ తర్వాత 15(4), 15(5), 15(6) రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఇందులో మనం చూసుకుంటే 15(4) విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు. విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు. ఓకేనా, అంటే ఎస్సీ ఎస్టీలకు దేంట్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా ఏం జరిగింది అంటే మద్రాసులో 1951లో చంపకం దొరై రాజన్ కేసు జరిగింది. చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఏం జరిగింది అంటే మద్రాస్ రాష్ట్రము రిజర్వేషన్లు చేస్తూ చట్టం చేస్తుంది. అంటే రిజర్వేషన్ కల్పిస్తుంది బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకి. ఆ చట్టం మీద చంపకం దొరై రాజన్ కోర్టుకి వెళ్తే
సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు చెల్లవని చెప్పింది. రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము, రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఎందుకని? ఒకవైపు మనకు రాజ్యాంగము అనేది సమానత్వ హక్కు ప్రసాదిస్తుంది కాబట్టి రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. వెంటనే రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పబట్టి వెంటనే కోర్టు ఏం చేసింది? వెంటనే పార్లమెంట్ ఏం చేసింది? మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే ఈ తీర్పును అధిగమించడం కోసము మొదటి సవరణ, అంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) చేర్చారు. 1వ సవరణ అంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 15(4) ఉందా? 15(4) లేదు. ఎప్పుడు వచ్చింది? 1951లో వచ్చింది. ఎన్నో రాజ్యాంగ సవరణ? మొదటి రాజ్యాంగ సవరణ. చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఇది రావడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏమొచ్చిందంట? 15(4) వచ్చింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) వచ్చింది. ఈ 15(4) ద్వారా ఏం చేశారు? విద్యా సంస్థల యందు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కల్పించారు. ఏ కేసు? గుర్తుపెట్టుకోండి, చంపకం ద్వారా రాజన్. 15(1), 2, 3 స్టార్టింగే ఉన్నాయి. 4, 5, 6 స్టార్టింగ్ లేవు. మొదటి సవరణ ద్వారా 15(4) వచ్చింది. 15(5) ఏంటి అంటే విద్యా సంస్థల యందు ఓబీసీలకు రిజర్వేషన్లు. విద్యా సంస్థల యందు ఓబీసీలకు రిజర్వేషన్లు. విద్యా సంస్థల యందు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పన. అంటే ఎవరికి? ఓబీసీలకు కల్పించడం జరిగింది. విద్యా సంస్థల యందు ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అయితే 15(4), ఓబీసీలకైతే 15(5). ఈ ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని అశోక్ కుమార్ ఠాకూర్ కేసు వేస్తే అందులో కోర్టు సమర్థించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 15(5) అనేది 93వ సవరణ ద్వారా చేర్చారు. ఎన్నో సవరణ? 93వ సవరణ. చాలా చాలా ఇంపార్టెంట్. 1వ సవరణ 15(4), 93వ సవరణ 15(5). ఇక్కడ కేసు ఏంటి? అశోక్ కుమార్ ఠాకూర్ కేసు. అశోక్ కుమార్ ఠాకూర్ కేసు. అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో 15(5)ను సమర్థించింది. అంటే ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం 15(5). నెక్స్ట్ 15(6). 15(6) ఏం తెలియజేస్తుంది? రీసెంట్ గా తీసుకొచ్చారు. విద్యా సంస్థల యందు ఈబీసీలకు రిజర్వేషన్లు. విద్యా సంస్థల యందు ఈబీసీలకు రిజర్వేషన్లు. ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్. వీరికి రిజర్వేషన్లు కల్పించడం. ఓకేనా? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓకేనా? ఇక మనం చూసుకుంటే ఇది 103వ రాజ్యాంగ సవరణ. రీసెంట్ గా తీసుకొచ్చారు 103వ సవరణ. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు. 124వ బిల్లు. ఎన్నో చట్టం? 103వ రాజ్యాంగ సవరణ చట్టము. ఓకేనా? ఇది మనకు దీనికి సంబంధించినవి. అంటే ఏంటి? 15వ సెక్షన్, 15వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే 15(1), 15(2), 15(3). ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే 15(1), 2, 3 ఈ 1, 2, 3 అనేవి రాజ్యాంగంలో మొదట్లోనే ఉన్నాయి. 4, 5 వారు తర్వాత చేర్చారు. 15(1) ఏంటి? 15(1) ఏం తెలియజేస్తుంది అంటే కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాల ఆధారంగా ఏ వ్యక్తి పట్ల వివక్ష చూపకూడదు. 15(2) ఏంటి? కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడాల ఆధారంగా ఏ వ్యక్తి పట్ల పబ్లిక్ స్థలంలోకి ఏ వ్యక్తి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. 15(3) ఏంటి? 15(3) అనేది పసిపిల్లలకి మరియు స్త్రీలకు కల్పించే రిజర్వేషన్లు అనేవి సమానత్వానికి విరుద్ధంగా భావించకూడదు. ఇది 15(1), 2, 3 స్టార్టింగ్ లో ఉన్నాయి. 15(4), 15(5), 15(6) తర్వాత చేర్చారు. 15(4) ఏంటి? ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల రిజర్వేషన్లు 1వ సవరణ. 15(5) ఓబీసీలకు రిజర్వేషన్లు 93వ సవరణ.
15(6) ఈబీసీలో రిజర్వేషన్లు ఎంత అంట 10% మించకుండా ఈబీసీలో రిజర్వేషన్లు 10% మించకుండా. ఇది వచ్చేసి 103వ రాజ్యాంగ సవరణ. ఇదండి 14 ఆర్టికల్ 15 ఆర్టికల్. మనము నెక్స్ట్ క్లాస్లో మనము ఇప్పుడు చెప్పుకుంది ఏంటి 14, 15 సెక్షన్లు. నెక్స్ట్ క్లాస్లో మనము 16, 17, 18 సెక్షన్ మనం చెప్పుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.